ఒక ద్వీపములో నువ్వు ఉన్నావు. నీవు తప్ప వేరొక మనిషినే నువ్వు చూడలేదు అనుకో, ఊహించుకో. ఒక ద్వీపంలో నువ్వు ఉన్నావు, ఇంకో సెకండ్ ఇండివిజువల్ మనిషిని నువ్వు చూడనే లేదు. అక్కడ పుట్టావు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయారు. చుట్టూ సముద్రపు నీళ్లు, ఇసుక పర్ర తప్ప ఏమి లేవు. అక్కడే పెరిగావు, పెద్దోడి అయిపోయావు. నీకు ఇంకో మనిషే తెలియదు, నువ్వొక్కడివే మనిషివి. నీకు 30 ఏళ్ళు వచ్చినాక సడన్గా ఆ ద్వీపంలో ఇంకొక అమ్మాయి కనపడుతుంది అనుకోండి. అప్పుడు నీ ఆబ్జర్వేషన్ ఏంటి? నీకు వేరే మనుషులు ఎవ్వరూ తెలియదు. అమ్మాయి అయితే కనపడింది. అబ్బా, వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ అంటావా? ఎంత అందగత్తె అంటావా? అందంగా లేనోళ్ళు ఎవరు కూడా నీకు తెలియదు, ఆమె ఒక్కతే తెలుసు. ఇదేంటి ఇంకో కొత్త మనిషి వచ్చింది అంటావు తప్ప అందంగా ఉందా, అందంగా లేదా అనే పాయింటే రాదు. 2-3 అలాంటి వాళ్ళు ఉంటే పోల్చినప్పుడు ఈ మనిషి అందంగా ఉంది, వాళ్ళు అందంగా లేరు. పోలిక లేకపోతే నీ ఆబ్జర్వేషన్ ఏది కూడా అర్థవంతం కాదు. అది లా ఆఫ్ రిలేటివిటీ. ఇప్పుడు దేవుని దగ్గరికి వద్దాం. ఇది నా లాజిక్. ఇదంతా వాడికి బుర్రకెక్కలే. అసలు నా బుక్ యొక్క పేరే తెలియదు. బుక్ పేరే రాంగ్ చెబుతున్నారు వాళ్ళు. దాంట్లో లోపల మ్యాటర్ ఏం తెలుసు? దేవుడు పరిశుద్ధుడు, అవునా కాదా? వెరీ గుడ్. ఈ తరములో మనం దేవుడు పరిశుద్ధుడని ఎందుకంటాము, ఎలాగంటాము, ఆ మాట ఎలా అర్థం చేసుకుంటామంటే, మిగిలిన మనుషులందరూ కూడా పరిశుద్ధులు కారు. ఈ మనుషులందరూ పాప స్వభావం కలిగిన వారు, పాప ప్రవర్తన కలిగిన వారు గనుక ఇన్ కంపారిజన్, పోలిక చూస్తే, వీళ్ళతో పోలిస్తే ఆయన చాలా పరిశుద్ధుడు. మరి ఆదామే సృష్టింపబడక ముందు పరలోకంలో దేవదూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేశారు. అప్పుడు దేవుడు ఎలా పరిశుద్ధుడు, ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవదూతలలో సహా లోపములు కనుగొన్నాడు ఆయన. దేవదూతలలో కూడా లోపములున్నవి. వాళ్ళతో పోల్చినప్పుడు ఆయన పరిశుద్ధుడు. కాలంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోయాను నేను. దేవదూతలే లేని కాలఘట్టం. అక్కడ కూడా దేవుడు పరిశుద్ధుడా కాడా? దేవుడు ఇప్పుడు పరిశుద్ధుడేనా? ఎవరితో పోల్చినప్పుడు? మనుషులతో పోల్చినప్పుడు. మానవ జాతి లేకముందు దేవుడు పరిశుద్ధుడా కాడా? ఎవరితో పోల్చినప్పుడు? దేవదూతలతో పోల్చినప్పుడు. మరి దూతలు కూడా లేనప్పుడు దేవుడు పరిశుద్ధుడా కాడా? మరి ఎవరితో పోల్చినప్పుడు? ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకేమీ లేదు. పరిశుద్ధుడు అనే మాటే రాదు. పరిశుద్ధుడు కాని ఇంకేదో ఉంటే తప్ప ఆ కంపారిజన్లో ఆయన హోలీ అనేది రాదు. అంత డీప్ స్పిరిచువల్ రీసెర్చ్ అండ్ రెవల్యూషన్ జరిగింది. అప్పుడు నేను పూనుకొని చేసిన పరిశోధన కాదు, దేవుడు నాలో ప్రవేశించి నన్ను ఆవరించి నన్ను వశపరుచుకొని చేయించిన పరిశోధన. మన దేవుడు వెలుగై ఉన్నాడు. 1 యోహాను 1:5
ఆయన యందు చీకటి ఎంత మాత్రము. అదేంటి, వెలుగులో చీకటి ఎట్లా ఉంటుంది? చీకటి ఎంత మాత్రము లేదట దేవుడనే వెలుగులో. అంటే ఉండడానికి అవకాశం ఉంది కానీ లేదు. ఏంటి అసలు ఈ చీకటి ఏంటి, వెలుగేంటి, గొడవ ఏంటని చూస్తే దేవుడే ప్రశ్నిస్తున్నాడు యోబు గ్రంథంలో. చీకటి అనుదాని ఉనికి పట్టుకు త్రోవ నీకు తెలుసా అని అడుగుతున్నాడు. ఏమండి, వెలుగు అనే దాని ఉనికి పట్టు, చీకటి అనే దాని నివాస స్థలము. యోబు 38:19 వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? చీకటి అంటే ఇప్పటి ప్రపంచంలో ఏంటి? యాబ్సెన్స్ ఆఫ్ లైట్. ఇప్పటి ప్రపంచంలో చీకటి అంటే వెలుగు యొక్క గైర్ హాజరీ. వెలుగు అనేది గైర్ హాజరైంది, వెలుగు లేదు. ఆ స్థితిని చీకటి అంటాం. చీకటిని పట్టుకోగలవా? చీకటిని నువ్వు ఎక్కడైనా స్టోర్ చేయగలవా? చీకటిని జనరేట్ చేయగలవా? చేయలేవు. వెలుగు అనేది ఒక శక్తి. వెలుగును పుట్టించగలం, వెలుగును పుట్టించగలం. ఆ వెలుగును లేకుండా చేస్తే దాన్ని చీకటి అంటాం. అంతేగాని చీకటిని జనరేట్ చేయలేము. మరి చీకటి అనే దాని ఉనికి పట్టు ఏది? ఉనికి పట్టు అంటే దాని యొక్క డ్వెల్లింగ్ ప్లేస్. చీకటి అనేది ఒకటి ఉంది, దానికి ఒక ఉనికి పట్టు ఉన్నది. అది నీకు తెలుసా యోబు అని దేవుడు అడుగుతున్నాడు. ఈ ప్రపంచంలో మనం ఎరిగిన చీకటి ఏమో వెలుగు యొక్క గైర్ హాజరీ, వెలుగు యొక్క యాబ్సెన్స్. కానీ విశ్వంలో ఇంకో చీకటి ఉంది, దానికి ఒక ఇల్లు ఉంది. విశ్వంలో ఒక చీకటి ఉంది, దానికి ఉనికి పట్టుంది. ఇది సర్వశక్తి గల దేవుని ప్రకటన, ప్రత్యక్షత, ప్రశ్న. మరి అది ఎప్పుడుంది? అది చీకటి అంటే వెలుగుకు మొత్తం ఆపోజిట్ క్యారెక్టర్. మరి దాన్ని దేవుడే చేసుంటాడు అనుకుందామంటే పౌలు చెబుతాడు 1 తిమోతి 4లో, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. దేవుడు చెడ్డవాటిని ఎప్పుడూ సృష్టించలేదు. ఈ చీకటిని కూడా దేవుడే చేసి ఉంటే ఫస్ట్ క్రిమినల్ దేవుడే, ఫస్ట్ పాపి, ఫస్ట్ నేరస్తుడు దేవుడే. గనక ఇది ఉందంతే. దేవుడు ఎప్పటి నుండి ఉన్నాడో ఈ వెలుగు, ఈ చీకటి అప్పటి నుంచి ఉంది. అది ఉంది కనుకనే దానితో పోల్చినప్పుడు దేవుడు పరిశుద్ధుడు, సృష్టికి పూర్వం కూడా పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.